మార్చి 27వ తేదీన రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈసారి అభిమానులు వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. సాధారణంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరుగుతూ ఉంటాయి. కటౌట్లకి పాలాభిషేకాలు వంటి హంగామాలను రామ్ చరణ్ ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. ఏదైనా జరిగితే గనక అది సామాజికంగా గుర్తింపు పొందాలి, అది 10 మందికి ఉపయోగపడాలనే అవుట్లుక్ ఉన్న హీరో రామ్ చరణ్. అయితే ఈసారి మాత్రం అన్నిటికీ విభిన్నంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని అభిమానులు పిలుపునిచ్చారు. అదేంటంటే అందరికీ తెలిసిన విషయమే, మన మెగాస్టార్ కుటుంబం మొత్తం రాముని భక్తులు మరియు హనుమంతుడి భక్తులు కూడా. మొన్న ఈ మధ్యనే హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మెగాస్టార్ హనుమంతుడికి తనకు ఉన్న అనుబంధం గురించి చాలా శ్రద్ధగా చెప్పుకొచ్చారు. నిజంగా ఆయన మాటలు విన్నవారు వెంటనే హనుమంతుడి మహిమలకు భక్తులైపోయారు. చిరంజీవి అనే పేరే ఆయనకు భగవానుడు కలలోకి వచ్చి చెప్పారన్నది ఇంతకుముందే మెగాస్టార్ వివరించిన సంగతి మనందరికీ తెలిసిందే. దేవుళ్లలో హనుమంతుడు మెగా గాడ్ అయితే హీరోలో ఆయన పేరు పెట్టుకొని చిరంజీవి మెగాస్టార్ అయిపోయారు. రామ్ చరణ్ అన్న పేరు కూడా హనుమంతుడిదే. మెడ్రాస్లోని పోరూర్ సుందరం స్ట్రీట్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటి పేరు కూడా రామ్ చరణ్ నివాస్. ఇక్కడ హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మెగాస్టార్ ఇంటికి వెళ్తే ప్రధాన ద్వారం నుండి లోపల ప్రతి చోట హనుమంతుడి విగ్రహాలు చిన్నవి పెద్దవి ప్రత్యక్షమవుతాయి. ఇలా అడుగడుగునా హనుమంతుడితో అనుబంధాన్ని పెనవేసుకున్న మెగా కుటుంబం రామ్ చరణ్ కూడా ఆయన భక్తుడే. అందుకే ఈసారి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ చాలీసా పఠనాన్ని ప్రపంచవ్యాప్త అభిమానులందరూ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా అందరికీ ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు. అభిమానుల పిలుపుకి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని, ఇది చాలా ఆనందాన్ని ఇస్తోందని అఖిల భారత చిరంజీవి యువత నిర్వాహకుడు రమణం స్వామినాయుడు తెలిపారు. ఇటీవలే అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా మెగా దంపతులతో పాటు రామ్ చరణ్ కూడా ప్రధాని ఆహ్వానం మేరకు వెళ్లిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణ ద్వారానే రక్షించుకోగలుగుతామని ఆయన తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.